చాలా మంది వీడియో చూస్తున్న వాళ్ళకి మాకేంటి బెనిఫిట్? మీరు మాట్లాడేది మాకెలా ఉపయోగపడుతుంది? కంటైనర్ హౌసెస్ కావచ్చు, వాటెవర్. వాట్ వాస్ ద బెనిఫిట్స్ అని ఆలోచిస్తుంటారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఏంటి బెనిఫిట్స్ అసలు మనతో కొలాబరేషన్ అయితే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కంపెనీ ఆబ్జెక్టివ్ కస్టమర్‌కి మనీ సేవ్ చేయటం. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు సివిల్ కన్స్ట్రక్షన్‌కి ఎళ్లారనుకోండి, ఒక యావరేజ్ మెటీరియల్ వాడుకొని ఒక 1000 స్క్వేర్ ఫీట్‌లో ఒక హౌస్ కట్టాలన్నా కూడా ఆల్మోస్ట్ నియర్లీ 22-23 లాక్స్ దాకా ఖర్చు అవుతుంది. ఆల్రెడీ ఎంక్వైరీ చేసున్నాం మొత్తం కూడా. అదే విధంగా ఎందుకంటే మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకెళ్ళాం కాబట్టి మేము ఎంక్వైరీ చేసాం ఇవన్నీ. అదే గనక ఒక గుడ్ మెటీరియల్ మనం వాడాలనుకుంటే గనక స్టీల్ గాని ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 1000 స్క్వేర్ ఫీట్ కట్టాలంటే 26-27 లాక్స్ దాకా అవుతుంది. అదే ఇంకా ప్రీమియం మెటీరియల్ టాటా స్టీల్ గాని, మనం అల్ట్రాటెక్ సిమెంట్ గాని అంటే అన్ని ప్రీమియం బ్రాండ్‌కి వెళ్ళామంటే గనక ఆల్మోస్ట్ 30 లాక్స్ దాకా రీచ్ అవుతున్నాం. ఇప్పుడు ఏదైతే మనం 30 లాక్స్ ఖర్చు పెట్టి ఒక 1000 స్క్వేర్ ఫీట్ హౌస్ కడుతున్నప్పుడు, ఇప్పుడు అదే ల్యాండ్‌లో అదే లుక్ వచ్చేలాగా, అదే స్ట్రెంత్, అదే వెంటిలేషన్, అదే గుడ్ లుక్ వచ్చేలాగా మనం మినిమమ్ 15-16 లాక్స్ మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు. అదనంగా 14 లాక్స్ ఎందుకు కస్టమర్ పెట్టాలి? అదొక మిడిల్ క్లాస్ పీపుల్ ఖచ్చితంగా బర్డెన్ అవుతుందండి. ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్‌నే. ఆ కష్టం తెలిసిన వాడినే. ఎందుకంటే ఆ కష్టం విలువ తెలుసు కాబట్టే వాళ్ళ కష్టం వాళ్ళకి మిగలాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్న ఆలోచన అండి. ఇప్పుడు మీకు ల్యాండ్ ఉంది. అందులో 1000 స్క్వేర్ ఫీట్ మీరు హౌస్ కట్టదలుచుకున్నారు. 30 లాక్స్ ఇన్వెస్ట్ చేయకుండా మా మీద మా నమ్మకంతో మీరు బికాజ్ ఒక ఐరన్ ఫ్యాబ్రికేట్ ఒక కంటైనర్ హోమ్ కట్టుకున్నారు. ఒక 16 లాక్స్‌లో కంప్లీట్ మీకు హౌస్ వచ్చేసింది. ఓకేనా? మీ 14 లాక్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకోండి.